Glycogen is a homosaccharide since it gives glucose on complete hydrolysis. It is a glucon. దీన్ని ఎనిమల్ స్టార్చ్ అంటారు కూడా. ఇది మెయిన్లీ ఏంటంటే లివర్లో మజిల్స్లో స్టోర్ అవుతుంది. అమాంగ్ ద ప్లాంట్స్ ఫంగీలో ఈస్ట్లో కూడా ఉంటుంది. ఇది నాన్ రెడ్యూసింగ్ షుగర్, అంటే దీనిలో ఫంక్షనల్ గ్రూప్ ఫ్రీగా ఉండదు కాబట్టి రెడీలీగా రియాక్షన్లో పాల్గొనదు. ఇది లివర్లో స్టోర్ అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పటికి టిష్యూస్కి సప్లై చేస్తూ ఉంటుంది. గ్లూకోజ్ గ్లైకోజన్గా, గ్లైకోజన్ గ్లూకోజన్గా అవసరం ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది. గ్లూకోజ్ గ్లైకోజన్గా మారడం గ్లైకోజెన్సిస్ అంటారు. అలాగే గ్లైకోజన్ గ్లూకోజ్గా మారడాన్ని గ్లైకోజెనోలైసిస్ అంటారు. ఇది కూడా ఏంటంటే బ్రాంచ్డ్ పాలిమర్. ఇది కూడా నాన్ రెడ్యూసింగ్ అంటే ఓపెన్ చైన్, ఓపెన్ ఫంక్షనల్ గ్రూప్ ఉండదు. ఇది స్టిక్ 1,4,1,6 గ్లైకోసైడిక్ బాండ్స్తోని బంధించబడి చైన్ ఉంటుందన్నమాట. ఇది ఎక్స్టర్నల్లో ఏంటంటే 6 నుండి 7 దాకా రింగ్స్ ఉంటాయి, గ్లూకోజ్ రింగ్స్. లోపల ఇంటర్నల్గా అయితే 3 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడ 1, 2, 3 ఇట్లా ఇంటర్నల్గానేమో 3 గ్లూకోజ్లతో అటాచ్ అయి ఉంటుంది. 1,4,1,6 గ్లైకోసైడిక్ లింకేజెస్ బాండ్. గ్లైకోసైడిక్ బాండ్ ఇది 1,4 కదా. ఇది మళ్ళీ ఇంటర్నల్గా 6 దగ్గర, అంటే ఇటు ఒకటి CH2OH పోతే ఇక్కడికి 6 అనమాట. 1, 2, 3, 4, 5, 6 అలా అరేంజ్ అయి ఉంటుందన్నమాట. ఇది స్ట్రక్చర్, దీన్ని గ్లైకోజన్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఎలాగుంటుందంటే జనరల్గా స్టార్చ్ లానే ఉంటుందన్నమాట. సేమ్ స్టార్చ్ లాగా సిమిలర్గా ఉంటుంది. ఇలా గ్లైకోసైడిక్ బాండ్తో ఉంటుందన్నమాట. ఇది అయోడిన్తో రెడ్డిష్ కలర్ ఇస్తుంది. జనరల్గా ఏంటంటే స్టార్చ్ ఏమో బ్లూ కలర్ ఇస్తుంది కదా, గ్లైకోజన్ ఏమో రెడ్డిష్ కలర్. గ్లైకోజన్ కూడా గ్లూకేజే, కానీ ఆయిల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి రెడ్డిష్